హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి చాలా మంది కూడా సార్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది. సో మనకు ఏఎల్పి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. సో చూద్దాం ఫస్ట్ అప్డేట్ ఏందో చూసిన తర్వాత. సో ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమైనా ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించి మనకి CBT2 ఎగ్జామ్ అనేది మనకి 19th మార్చ్. అదేవిధంగా ఆర్ఆర్బి జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్, అదేవిధంగా డిపోర్ట్ మెటీరియల్ అయితేంది, సూపర్డెంట్ అయితేంది, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కెమికల్ సూపర్వైజర్ అయితేంది. సో వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ కూడా 20వ తారీఖు అంటే మనకి నెక్స్ట్ మంత్ మార్చి 19, 20వ తారీఖు నాడు ఏఎల్పి CBT2 అయితేంది, అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. బట్ నెక్స్ట్ మనకి ఉన్న ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఎన్టీపీసీ గ్రూప్ డి. ఇది ఎప్పుడు జరగబోవడానికి ఛాన్స్ ఎప్పుడుందని కూడా చాలా మంది కూడా ఈ నోటీస్ వచ్చిన కాచి చాలా మంది అనుకుంటారు. అంటే ఇంతకుముందు ఏమనుకుంటున్నారు అంటే ఇది పోస్ట్ పోన్ అవుతుంది, ఇప్పట్లా జరగదు అనుకుంటున్నారు కదా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కనుక చూస్తే ఖచ్చితంగా ఏప్రిల్, ఓకేనా, ఏప్రిల్లో 100% మీకు ఎన్టీపీసీ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ జరగబోతుంది. అది అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు జరుగుతాయి. దాని తర్వాత మనకి జూన్ లేదా జూలై, ఓకేనా, జూన్ ఆర్ జూలై, దీంట్లో మీకు ఏంటంటే గ్రూప్ డి జరగడానికి అవకాశం అయితే ఉంది అనమాట. అంటే ఎవరైతే ఎన్టీపీసీ అని ప్రిపేర్ అవుతున్నారో మీరు టైం వేస్ట్ చేసుకోకండి, 100% ప్రిపరేషన్లే ఉండండి. మీరు ఫస్ట్ డే నుంచి కూడా చెప్తున్నాను, ఎన్టీపీసీ గ్రూప్ డి ముందు కూడా కలిపి చదవండి. అంత పెద్ద తేడా ఏమి లేదు, ఓకేనా. మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్లారిటీగా సేమ్ సిలబస్ ఉంటుంది. బట్ చాలా మంది కూడా నాకు ఆ ఉద్యోగం రాదేమో, ఎన్టీపీసీ అంటే టఫ్గా ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు వదిలేస్తారు. అంటే అలా వదిలేయకండి. మీకు ఇప్పుడు మార్చిలో గనక మార్చి 19-20 గనక ఏఎల్పి CBT2 అయిపోతే నెక్స్ట్ మనకు జరగాల్సింది ఏప్రిల్లో ఎన్టీపీసీ జరుగుతుంది, జూన్ లేదా జూలైలో గ్రూప్ డి ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ గురించి వదిలేయండి. ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ సార్. సో చాలా మంది కూడా ఇదే డౌట్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఈ మూమెంట్లో ఏం చేయాలి ప్రిపరేషన్. సో చాలా మంది కూడా ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో మేము చదువుతున్నాం కానీ మర్చిపోతున్నాం, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ప్రతి వీడియో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఫిబ్రవరిలో ఉంది, మార్చి ఒక 1 month మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ చూసుకున్న ఒక లాస్ట్ ఒక 45 days అనుకోండి, ఓకేనా, ఒక 45 days అనుకోండి. ఈ 45 days లో ఏం చేయాలి సార్, కొత్తగా ఏమైనా చదవాలా అంటే నువ్వు ఏదైతే చదివినో క్లాసెస్ ఫస్ట్ అది బుక్స్ ద్వారా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దేని ద్వారా అయినా సరే మీరు క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చదవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే మీరు మాక్ టెస్ట్లు ఎగ్జామ్స్ రాయాలి, మాక్ టెస్ట్లు రాయాలి, ఓకేనా. ఈ మూడు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ఎందుకంటే చదివింది ఎక్కువ రోజులు గుర్తుంచుకోలేము. అందువల్ల మన మెమరీ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఈ రోజు కనుక ప్రిపేర్ అయినప్పుడు హైగా ఉంటుంది, మన మెమరీ అనేది ఇలా హైగా ఉంటుంది. ఏమైందంటే ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ రోజు చదివినప్పుడు చాలా హైగా అనిపిస్తుంది, దాని తర్వాత డే బై డే డేస్ అనేది పాస్ అయ్యే కొద్దీ మనం చదివిన మెమరీ కూడా ఎలా అవుతుందంటే దాన్ని రివిజన్ చేయకపోతే ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మర్చిపోతున్నాం అనుకుంటావో అక్కడ దాన్ని హైక్ చేయాలనుకుంటే చదవాలి. మరి ఈ మూడు కూడా ఎక్కడ ప్రాక్టీస్ అంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది, మీకు సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది, అదేవిధంగా మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్, డెమో మాక్ టెస్టులు రాసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది కూడా ఏంటంటే సార్ మేము చదువుతున్నాం కానీ ప్రాపర్ గా రిజల్ట్స్ అనేది మనకు అనుకూలంగా రావట్లేదు, మేము మాక్ టెస్ట్ కూడా రాస్తున్నాం సార్, మాక్ టెస్ట్ కూడా మేము మంచిగా రాస్తున్నాం కానీ మేము అనుకున్న రీతిలో మాకు రావట్లేదు సార్ అని. మరి ఏం చేయాలంటే దానికి రివిజన్ రివిజన్ రివిజన్, ఒకటే ఒక మంత్ర, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రివిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ జాబ్ సక్సెస్ కావాలన్నా, లైఫ్ లో ఏది సాధించాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లా రివిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ దీన్నే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, రివిజన్ సరిగా చేయరు. నువ్వు రివిజన్ చేయనప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నది అనేది మన మైండ్ ఎలా ఉంటుంది, ఉండదు కదా. రివిజన్ ఖచ్చితంగా చేయాలి. మెయిన్ గా మీరు ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్టులు ఏంటంటే మెయిన్ గా అర్థమెటిక్ అనమాట. అంటే దీన్ని మీకు సబ్జెక్ట్ సిలబస్ లా మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తారు, ఓకేనా. సో మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తారు. ఈ మ్యాథమెటిక్స్ ఏంటంటే మీరు
ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ రెండు కలిపి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ రీజనింగ్ అన్నమాట. రీజనింగ్ ఉంటుంది. దాని తర్వాత మీరు జనరల్ సైన్స్, ఓకేనా. సో సైన్స్ అన్నమాట, జనరల్ సైన్స్. ఈ మూడు అనేది హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ప్రతి వీడియో అదే చెప్తుంటాను. మ్యాథమెటిక్స్ నథింగ్ బట్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లా జిఏ, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకి. జనరల్ అవేర్నెస్ అన్ని సబ్జెక్టులు వస్తాయి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ ఆల్మోస్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డికి సేమ్ అనమాట. కాకపోతే ఎన్టీపీసీ మెయిన్స్కి వచ్చేసరికల్లా మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అనమాట. అందులో ఆల్మోస్ట్ 70 వరకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, రిమైనింగ్ 50 వరకు ఈ సైన్స్ అయితే, జనరల్ అవేర్నెస్ అయితే, కరెంట్ అఫైర్స్ అయితే వస్తుంది. మీరు జాబ్ కనుక క్రాక్ చేయాలని మీరు జాబ్ కనుక క్రాక్ చేయాలనుకుంటే మీరు ఎక్కువ స్కోర్ చేయాల్సింది ఈ 70 మార్క్స్ అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేయగలుగుతానా, నాకు రాదు అనే ఒక ఆలోచన ఉంటుంది చాలా మందికి. ఎవరైతే ఈ అర్థమెటిక్ లా అంటే ప్యూర్ మ్యాథ్స్ ఇంక్లూడింగ్ రీజనింగ్ అండ్ సైన్స్ ఈ మూడు కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ కనుక చూస్తే మనం ఇక్కడ 70 మార్క్స్ ఉన్నాయి అర్థమెటిక్ రీజనింగ్ కలిపి. నెక్స్ట్ వచ్చేసరికల్లా జనరల్ సైన్స్ లో వరస్ట్ కేసులో ఒక 10 మార్కులను రావా, ఇందులో 50కి 10 మార్కులను రావా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇక్కడ 70కి ఆల్మోస్ట్ ఒక 60 దాకా తెచ్చుకోవాలి, 60 నుంచి 65 తెచ్చుకోవాలి. సైన్స్ లో 10కి 8 to 10 మధ్యలో ఖచ్చితంగా రావాలి. ఇక రిమైనింగ్ ఉన్న ఈ 40ల వరస్ట్ కేసులో ఒక 20 వచ్చినా మీ స్కోర్ అనేది ఆల్మోస్ట్ సేఫ్ స్కోర్ ఎంత అవుతుంది, 90+ కనుక మీరు స్కోర్ కనుక చేయగలిగితే ఎన్టీపీసీ సిబిటి 2లా 100% మీరు జాబ్ క్రాక్ చేయగలుగుతారు, ఓకేనా. ఇది ఎన్టీపీసీ సంబంధించి. మరి గ్రూప్ డికి సంబంధించింది ఏంటి సార్? గ్రూప్ డి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇక్కడ కూడా మీరు మ్యాథమెటిక్స్ అంటాం, అంటే అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ లా మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికలా 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసరికలా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఆల్మోస్ట్ ఇక్కడనే మీకు 80 మార్కులు, 80 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికలా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇవి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు. ఈ 80 మార్కులలో మీరు అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ సేమ్ ఎన్టీపీసీకైనా గ్రూప్ డి అదే, రెండు వేరుగా చదవకండి. ఆల్మోస్ట్ ఇదే చూడండి. 80 మార్కులలో మ్యాథమెటిక్స్ లో 25కి వరస్ట్ కేసులా ఒక 18 తెచ్చుకున్నా చాలు, 18 మార్కులు అనుకోండి, ఓకేనా. వరస్ట్ కేసు చెప్తున్నా, ఒక 7 మార్కులు మీకు రాలేదనుకోండి. రీజనింగ్ లా ఒక 30కి ఒక 22 అనుకోండి, నేను వరస్ట్ కేసే చెప్తున్నాను. 30కి 22, ఇక్కడనే 40 మార్కులు వచ్చేసినాయి. జనరల్ సైన్స్ కనుక ఖచ్చితంగా 25కి 20కి ఖచ్చితంగా రావాలి. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అన్ని ఉంటాయి. సైన్స్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ గా జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 20 మార్క్స్ తెచ్చుకునే విధంగా క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్ టెస్ట్. ఈ మూడు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 20 తెచ్చుకోవచ్చు. నేనే మనకి ఇక్కడ 60 అయింది. ఇంకా వరస్ట్ కేసులో 20లా ఒక 10 అన్న తెచ్చుకోండి. నేను ఎక్కువ కూడా అన్నట్లే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి అన్ని కలిపి 20లో ఒక 10 తెచ్చుకున్నా ఆల్మోస్ట్ 70+ స్కోర్ సేఫ్ స్కోర్ అయిపోతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఈ మ్యాథ్స్లో ఏమన్నా 18 కాకపోతే 15 తెచ్చుకోండి. ఇక్కడ రీజనింగ్ లో 22 కాకపోతే 20 తెచ్చుకోండి, ఒక 30 తెచ్చుకోండి. ఇక్కడ 20 తెచ్చుకోండి, 50 అయితే ఇక్కడ మీరు 15 దాకా తెచ్చుకోండి. 65+ సేఫ్ స్కోర్. 70 గనక మీరు గ్రూప్ డీలా 65 to 70 గనక మీరు మార్క్స్ గనక తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ అనేది మీకే సేఫ్ స్కోర్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. శాలరీ కూడా పెరిగిపోతుంది. 2026 జనవరి 1 కల్లా మీరు జాయిన్ అయిపోయారు అనుకోండి, మీ యొక్క పే స్కేల్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఇంక్రీజ్ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మీకు ఏదైతే బేసిక్ పే అవుతుందో అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది, డబల్ ఖచ్చితంగా అవుతుంది. అంటే మంచి శాలరీ వస్తుంది, మంచి ప్రిపరేషన్ ఉండాలి. మనం ప్రిపేర్ అవుతాం కానీ ప్రాక్టీస్ చేయం. అందుకోసమే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా డైరెక్ట్ గా ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ డైరెక్ట్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్ మీకు ఏదైతే చెప్తున్నానో క్లాసెస్ ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ ఉంటేనే కదా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉండేది. సో ఈ క్లాసెస్ పర్ఫెక్ట్ గా అయిన తర్వాత మనకి కిరణ్ స్టడీస్ యాప్ కానీ లేదా బుక్స్ ద్వారా కానీ వాటెవర్ ఇట్ ఈస్ కాన్సెప్ట్ అయిన తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ మూడు కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్ గా ఉంటాయి, ఓకేనా అండి. నేను ప్రతిసారి కూడా ఇదే చెప్తాను, ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ లో మీకు సైన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ బేస్డే ఉంటాయి అన్ని కూడా. మీకు మాక్ టెస్ట్ వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది అనమాట.
మీకు లాస్ట్ 45 డేస్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి, మాక్ టెస్ట్ మీద ఫోకస్ చేయండి. ఎక్కడ వీక్ అవుతున్నావు, ఎక్కడ స్ట్రెంత్ అవుతున్నావు, టైం మేనేజ్మెంట్ ఏంటిది, ఏ క్వశ్చన్ ఎంత టైం చేయగలుగుతున్నాను, ఇవన్నీ కనుక మీరు క్యాలిక్యులేట్ కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. భయాన్ని వదిలిపెట్టి నీ లైఫ్లో ఒక ముందడుగే, ఇది రైట్ టైం అనమాట. ఈ టైంలో ఈ 45 డేస్ కనుక నువ్వు మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అదంతా వదిలే. ఫస్ట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి మీరు. నేను డైలీ 2 గంటలే చదువుతా, డైలీ 3 గంటలే చదువుతా, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు అనేదాన్ని వదిలిపెట్టండి. వన్స్ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా 10 గంటలు కూర్చోండి. ఒక 2-3 రోజులు ఇబ్బంది అయినా సరే నెక్స్ట్ 11th డే నాడు ఒక 10 రోజులు చేస్తే 11వ నాడు నీకే అలవాటు అయిపోతుంది. సో మీకు అనుగుణంగా టైం టేబుల్ వేసుకోండి. సో హెల్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు కరెక్ట్ సరిపడ నిద్ర ఒక 7 to 8 అవర్స్ కరెక్ట్ స్లీప్ పోండి. పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. స్లీప్ కూడా, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి ఫుడ్ తీసుకొని లాస్ట్ 45 డేస్ మంచిగా చదువుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో క్లాసెస్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, మాక్ టెస్ట్ కానీ ఏది కావాలన్నా ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఖచ్చితంగా ఎన్టీపీసీ ఏప్రిల్లో జరగబోతుంది, జూన్ ఆర్ జూలైలో గ్రూప్ డి జరగబోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కొంచెం అటు ఇటు డేస్ కనుక చేంజ్ అవ్వచ్చు, కానీ మాక్సిమం మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ మంత్ అయితే అదే ఉంటుందా. ఓకేనా? సో ఎవరైనా సెలెక్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.